తిరుపతిలో మొన్న చూసాం జనవరి 8వ తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో 6 మంది చనిపోతే ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి? ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంది? చెత్త పొజిషన్లోకి ఏమన్నా ఇచ్చినాడంటే అది కాదు. అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్కు ఇంకా బెటర్ పొజిషన్కు తీసుకొని పోయి ఆఫీసర్గా బెటర్ పొజిషన్కి తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు పోస్టింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నడుపుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా, ఆ సిట్లో కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారే క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేటి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడుకు తానా తందానా అంటూ తాను పనిచేస్తూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు పని చేయించుకుంటా ఉన్నాడు. మరి ఏ అధికారికైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం ఉండాలి. ఒళ్ళో ఉద్యోగాలు ఊడుతాయి, యూనిఫాములు ఊడుతాయి, బట్టలు ఊడుతాయి అన్న భయం ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఎక్కడైనా కూడా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం అనేది ఎక్కడైనా కూడా మానడం అనేది జరుగుతుంది.